పొరలు సిమెంట్ పామేసి పోద్దాం అనుకుంటాడండి. గట్టిగా చేతితో ఇలా గుద్దితే కింద రేపు వస్తారని చెప్తున్నారు. మీ కూటమికి ఉంటది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలన్నా కానీ డబ్బులు ఉండవు కాదండి. ఇప్పుడు ఈ విద్యా దీవెన తల్లులకి నోటీస్ ఎలాగైతే వచ్చినాయో, అసలు ఈ 12 లక్షల కోట్ల అప్పులు ఇతను వెళ్ళి లోపల నోటీసులు పంపుతాడేమో అని డౌట్. ఈ తీసుకున్న వాళ్ళందరికీ అంటే సాడిస్ట్ కదండి. ఇవన్నీ కూడా మీరు కట్టంటారా, మీరు ఇప్పుడు దాకా ఉత్తినే తిన్నారో, ఎవరు తిన్నారు, ఇవన్నీ కట్టండి అని కూడా అతను పంపిస్తే అప్పుడు ప్రజలకు కూడా ఇంకా బాగా అర్థం అవుతుందండి. ఆల్ టైమ్స్ ఎనీ టైమ్ అని. కిరణ్ గారు, ఇంకా రాష్ట్రంలో ఏదన్నా చనిపోయిన శవాలు గాని అస్థి పంజరాలు గాని ఎవరన్నా ఏ దేశం అన్నా కొంటే దాన్ని కూడా ఎక్స్పోర్ట్ చేస్తాడండి దరిద్రుడు. ఇంకా వాటి మీద పడలేదు. రైట్. గౌతమ్ గారు, అసలు ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్, షిరిడి సాయి కంపెనీ ఏంటి? అది అసలు ఏంటి, ఎవరిది, అది ఏంటి? ఎందుకంటే గతంలో గ్లోబల్ సమ్మిట్లో కూడా విశాఖలో పార్టిసిపేట్ చేసింది. అది చిన్న కంపెనీ. దానికి గతంలో ఈ రైతుల మోటార్ల దగ్గర మీటర్లు పెట్టడం అంటే దానికి కూడా కాంట్రాక్ట్ ఆ సంస్థకే ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పక్క రాష్ట్రాల్లో అక్కడ ఇక్కడ దాదాపుగా 9,000 10,000 ఆ మీటర్కి అయితే మన దగ్గర మాత్రం 30,000 వరకు దాదాపుగా ఆ మీటర్కి. ఆ డబ్బు ఎక్కడికి పోతోంది? తర్వాత ఇంత పెద్ద కాంట్రాక్ట్ ఈ సంస్థకే ఇచ్చారు. ఇది కడప జిల్లాకు సంబంధించింది. ముఖ్యమంత్రి గారి బంధువులు అన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. సో దీని నుంచి వచ్చినటువంటి డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? ఎందుకు ఈ సంస్థకి ఇస్తున్నారు? వీళ్ళైతే తయారు చేయట్లేదు, వీళ్ళు మళ్ళీ కాంట్రాక్ట్ వేరే సబ్ కాంట్రాక్ట్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏం చెప్తారు? కరెక్టేనండి. వీళ్ళు అసలు ఈ కాంట్రాక్ట్ ఇవ్వగలిగినంత స్థాయి ఉన్న సంస్థ కూడా కాదు ఆ షిరిడి సాయి అనేది. అలాంటివి ఉన్నప్పుడే కదా మనకి ఎక్కువగా వాళ్ళు ముట్ట చెప్పేది. కోటాను కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ కొన్నారు అని అంటే ఎందుకు కొన్నారు, ఎలా కొన్నారు అనే దాని మీద ఆరా తీయటం మొదలు పెడితే అందులో ఉన్న బొక్కలు బోల్డ్ అన్ని బయటకు వస్తాయి. దాంతో పాటుగా ఒక చిన్న జిమ్మిక్కు కూడా ఆడింది ఈడ షిరిడి సాయి. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాకుండా కొన్ని తెలుగుదేశం పార్టీకి కూడా ఇచ్చారు. ఏంటంటే దొంగ అని ఆరోపించినట్టు, ఇదిగో చూడండి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎలక్టోరల్ బాండ్స్ కొంది షిరిడి సాయి, ఇది వాళ్లతో సంబంధించిన సంస్థేనని కటికి అబద్ధం చెప్పొచ్చు రేపు. కాకపోతే వీళ్ళకు కొన్నదేమో కొన్ని 100 కోట్ల రూపాయలు ఉంటది, వాళ్ళకు కొన్నదేమో 1-2 కోట్ల రూపాయల్లో ఉంటది. అలాగా వాళ్ళు ఒక మ్యానిపులేట్ చేసే అవకాశం కూడా వాళ్ళు తీసుకోవటం జరిగింది. ఇక వ్యవసాయ బోర్లకు పెట్టిన మీటర్ల సంగతి అయితే అది చెప్పనలివిగా ఉందండి. 1.5% FRBMలో పరిధి పెంచటం కోసం చేసిన ఒక వికృత క్రీడ అది. యాక్చువల్గా